జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ఈ యొక్క ఏదైతే జనసేన పార్టీ కమిటీలు ఏర్పాటు అనేది కూడా నిర్ణయించడం జరిగింది. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇక సంబంధించినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలో ఆ యొక్క కమిటీలు ఏర్పాటు అయితే నియమించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే నిన్నటి నుంచి కూడా ఉత్కంఠ పోరు అయితే కొనసాగింది. ఒక పక్కన పిఠాపురం పట్టణం సంబంధించినటువంటి జనసేన అధ్యక్షుల విషయంలోని గొల్లపోలులో, అలాగే కొత్తపల్లి విషయంలో కూడా ఉత్కంఠ పోరు అయితే నెలకొందని చెప్పాలి. అలాగే ఇద్దరు మధ్య ఈ యొక్క కొత్తపల్లికి సంబంధించినటువంటి రావు అక్షయ్కి సంబంధించిన ఆయన కూడా ఈ యొక్క బరిలో నిల్చున్నారు. ఇప్పటికి ఎట్టకేలకైతే ఉత్కంఠ అయితే తెరవేడింది. ఈ నేపథ్యంలో ఆయన ఎంతో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు. అలాగే తమ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రత్యర్థిపై అయితే వేగిశెట్టి సూర్యనిఖిల్పై అయితే ఆయన ఆ విజయం సాధించారు రావు అక్షయ్ గారు. ప్రస్తుతం రావు అక్షయ్ గారు అక్కడ అభిమానులు అయితే నిన్న నుంచి కూడా తనని గెలిపించుకునేందుకు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారాలు అయితే చేశారు. కానీ ఎట్టకేలకు ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక నాయకుని, ఒక కార్యకర్త నుంచి ఒక నాయకుడిని తీర్చిదిద్దే దిశగా చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కమిటీల ఏర్పాటు అయితే ఏ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయని విధంగా మొట్టమొదటిసారిగా ఈ యొక్క కమిటీలను అయితే ఎన్నికబద్ధంగా ఏదైతే సాధారణ ఎన్నికల మాదిరిగా కూడా ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియలో జరిగింది. ఓటింగ్ ప్రక్రియలో ఎట్టకేలకు కొత్తపల్లికి సంబంధించినటువంటి ఈ యొక్క మండల అధ్యక్షుడిగా అయితే రావు అక్షయ్ అయితే ప్రస్తుతం ఎన్నుకున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది? ఏ విధంగా ఒక సాధారణ ఎన్నికలుగా ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియలో జరగడం జరిగింది? ఏదైనా సరే మామూలుగా మిగిలిన పార్టీలన్నీ కూడా పలానా వ్యక్తిని బలంగా ఉన్న వ్యక్తిని ప్రకటించే ప్రక్రియ జరుగుతుంది. కానీ ఈ ఎన్నిక ప్రక్రియ ఏ విధంగా అనిపిస్తుంది? ఈ యొక్క విజయం సాధించడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ముందుగా నమస్కారం అండి అందరికీ. మరి ఇలాంటి ఒక ఎన్నికల ప్రక్రియ అన్నది కళ్యాణ్ గారు పెట్టడం అన్నది చాలా శుభపరిణామం. మేము స్వాగతిస్తున్నాం అందరూ కూడా. మరి ఒక 1500 మంది సుమారుగా ఒక మండలంలో ఒక మనిషికి ఆమోదం తెలిపి ఆ మనిషి మాకు నాయకుడి కింద ఉండాలి అని చెప్పినప్పుడు నిజంగా అది కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఒక అంగీకారం తీసుకున్నట్టు. సో ఇలాంటిది ఎప్పుడైతే జరిగిందో పార్టీ బలపడడానికి అత్యధిక అవకాశాలు ఉంటాయి ఎప్పుడు కూడా. అంటే మనం ఎవరో ఒకరిని తీసుకొచ్చి పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేయకుండా అధినాయకుడు ఒక ఆలోచన చేశారు. అంటే ఎవరినో తీసుకొచ్చి జనాల మీద రుద్దకుండా మీ నుంచే ఒక నాయకుడిని మీరు తయారు చేసుకోండి, మెంబర్ టు లీడర్ అని ఒక కార్యక్రమం పెట్టి ఒక నాయకుడిని తయారు చేయాలన్న ఉద్దేశంతో కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కళ్యాణ్ గారి నిర్ణయాన్ని మేము అందరం స్వాగతిస్తున్నాం. చాలా మా అందరం కూడా కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈవేళ కొత్తపల్లి మండల పార్టీ ఇన్ఛార్జ్గా నాకు 150 ఓట్లు, అంటే మాకు బూతులు, మండలాలు, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ ఇన్ఛార్జీలు, అదే వార్డు ఇన్ఛార్జీలు కలిపి 279 మంది ఉన్నారు. మరి 279 మంది కూడా ఓట్లు వేయడం జరిగింది. నేను 150 ఓట్లతో నేను గెలిచాను. సంతోషం. అంటే ఏ విధంగా అంటే కేడర్ అంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తారు. నిన్న నుంచి కూడా ఎలక్షన్ జరుగుతుందా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. నిన్న కూడా శాంతియుతంగా ఉండాలని కూడా మీరు అందరూ కోరిన పరిస్థితి ఉంది. రాత్రి జరిగిన పరిణామాలు ఎందుకు అంత లేట్ అవ్వడం కారణం? అదే అండి, ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మాకు ఓన్లీ 279 వార్డులు బూతులతోనే ఎన్నిక జరిగింది. మిగతా మండలాలంతా కూడా 1500 పైచీలకు ఓట్లతో జరిగింది. అంటే మా మండలం ఎందుకు కారణం అంటే కొద్దిగా చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ఓటర్ లిస్టులో ఉన్న చిన్న చిన్న తప్పుల వల్ల డిలే అయింది తప్ప ఇది ఎవరు వ్యక్తిగతంగా ఎవరి మిస్టేక్ కాదు. ఇది చిన్న ఓటర్ లిస్టులో లోటుపాట్లు ఉన్నాయి. చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగిన పరిణామం వల్ల ఇవి లేట్ జరిగింది అంతే. అంటే ఏ విధంగా అనిపిస్తుంది ఈ ఎన్నిక ప్రక్రియ ఏ విధంగా సాగింది? ఒక పక్కన ఈ విధంగా అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్లో 2 వర్గాలుగా చీలిపోవడం, ఈ పరిణామాలని మరి మీరు అందరూ కలుపుకుని మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు? అంటే ఒకటి, ఇక్కడ జనసేన పార్టీ అంతర్గత ఎన్నికగానే మేము చూసాం దీన్ని అంతర్గత ఎన్నికగా చూసాం తప్ప మేము ఎవరో ప్రత్యర్థుల మీద పోటీ చేస్తున్నట్టు ఎక్కడా కూడా మేము చూడలేదు. అంటే మా వరకు మేము వెళ్ళి గ్రామాల్లో ప్రచారం చేసుకున్నాం, అన్నీ చేసాం. కానీ మా కార్యకర్తల దగ్గరికి, మా జన సైనికుల దగ్గరికి, మా జన సైనికుల ఇళ్ళకి వెళ్ళి మేము ప్రచారం చేసాం తప్ప ఎక్కడా కూడా ఏ ఘర్షణపూరితమైన వాతావరణం ఎక్కడా లేదు. అంతా సజావుగా జరిగింది. మరి ఇలాంటి ఎటువంటి వాటికి తావివ్వకుండా నేను ఈవేళ నన్ను తిట్టిన వాళ్ళైనా, నన్ను విమర్శ చేసిన వాళ్ళైనా, ఎవరికైనా సరే నేను ఈవేళ మండల పార్టీ ఇన్ఛార్జ్. ఆ మండలంలో ఉన్న ప్రతి జన సైనికుడికి నేను ఇన్ఛార్జ్ కాబట్టి అందరికీ బాధ్యత నేనే బాధ్యత వహిస్తాను. అందరినీ కలుపుకెళ్ళిపోయే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తాను.
డెవలపింగ్ విషయంలో అధినాయకుడి దృష్టికి అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మెయిన్ మీరు ఇప్పుడు అధ్యక్షులే కీలకమని కూడా చెప్పుకొస్తున్నారు. ఎటువంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది? మీ ఉప్పాడలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు అంటే అధినాయకుడి దృష్టిలో చాలా సమస్యలు ఆల్రెడీ ఉన్నాయి. ఆయనకి పూర్తి అవగాహన ఉంది ఈ నియోజకవర్గం పైన. మత్స్యకార సమస్యలు ఆయన దృష్టిలో ఉన్నాయి. అలాగే వివిధ సమస్యలు ఆయన దృష్టిలో ఉన్నాయి. నేను మొట్టమొదటగా అధినాయకుడికి నేను ఒకవేళ నాకు కలిసి అవకాశం వచ్చి నేను కానీ రిప్రజెంట్ చేయగలిగిన విషయం అంటే నేను ఎస్సీజెడ్ గ్రామం గురించి మొట్టమొదటిగా విన్నవించుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. నేను ఎస్సీజెడ్ గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ బూత్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు, మా ఇన్ఛార్జ్ సూర్యచంద్ర అందరూ కలిపి కొన్ని విషయాలు నాకు చెప్పడం జరిగింది. మరి అన్ని విషయాల్లో కూడా అవి కొద్దిగా ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లాల్సిన విషయాలుగా నేను ఫీల్ అయ్యాను. కాబట్టి అధినాయకుడిని నాకు కలిసే అవకాశం వచ్చిన రోజున ఖచ్చితంగా మరి కొత్త మూలపేట ఎస్సీజెడ్ సమస్య గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిఠాపురం వైపు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఏ రాజకీయ పార్టీలో కూడా ఈ విధంగా ఎన్నిక ప్రక్రియ జరగలేదు. ఇప్పుడు ఈ విధంగా జరగడాన్ని మిగిలిన పార్టీలు కూడా దీనిపై ఏం జరుగుతుందని కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. అది ఎలా చూడాలంటారు? అదే అండి, ఇప్పుడు మామూలుగా పార్టీలన్నీ కూడా ఏదో తూతూ మంత్రంగా నామినేషన్లు అన్నాయి. మండల పార్టీ ప్రెసిడెంట్లకు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులకి నామినేషన్లు అవి వేసుకుని తూతూ మంత్రంగా నడుపుకుంటారు. కానీ మొదటిసారిగా కళ్యాణ్ గారు ఒక రోల్ మోడల్గా తయారు చేసి నిజంగా జనంలోంచి మనిషి వస్తే ఎలా ఉంటుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఈవేళ ఇంతమంది నేను గ్రామాల్లోకి నిజంగా మామూలుగా మండల పార్టీ అధ్యక్షుడు నాకు ఇచ్చేసి ఉంటే నేను నా ఆఫీసులో కూర్చొని ఆపరేట్ చేసేవాడిని. కానీ ఈవేళ నాకు 18 గ్రామాలు తిరిగే అవకాశం వచ్చింది. అందులో హ్యామ్లెట్లు తిరిగే అవకాశం వచ్చింది. ఎందుకంటే బూతులు, వార్డులు, ఇన్ఛార్జీలను కలడానికి వాళ్ళ ఊర్లు వెళ్ళడానికి ఒక అవకాశం వచ్చింది. కాబట్టి నేను ప్రతి ఊరు, ప్రతి హ్యామ్లెట్ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు న్యాచురల్లీ ఆ బూత్ ఇన్ఛార్జ్ ఒక్కడే ఉండడు, చుట్టుపక్కల 10 మందిని పిలిచి కూర్చోబెడతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ఈవేళ మండల పార్టీ ఇన్ఛార్జ్ అవ్వగానే మీరు అడగగానే నేను ఎస్సీజెడ్ గురించి మాట్లాడతాను అని మొట్టమొదటిగా మీకు చెప్పాను. అంటే కొత్త మూలపేట గ్రామం గురించి అలా చెప్పగలిగాను. అంటే ఈవేళ మేము కిందకి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు మాకు తెలిసిన విషయాలు కాబట్టి మేము చెప్పగలిగాం. కాబట్టి మా అధినాయకుడు మాకు కరెక్ట్ అయిన టాస్క్ ఇచ్చారని మేము భావిస్తున్నాం. అంటే ముందు మండల పార్టీ ఇన్ఛార్జ్, మా పార్టీలో మండల పార్టీ ఇన్ఛార్జ్గా పిలుస్తారు ఈ పోస్ట్ని. కాబట్టి మండల పార్టీ ఇన్ఛార్జ్ అన్నవాడికి మండలం పైన పూర్తి పట్టు ఉండాలంటే ముందు అక్కడ సమస్యలు తెలియాలన్న ఉద్దేశంతో ఇలాంటి ఒక ప్రక్రియ అధినేత పెట్టడం జరిగింది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది ఎంతో మంచి ప్రక్రియ. మరి భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఇలాంటి ఒక ప్రక్రియను ఎంచుకుంటే నిజంగా పార్టీలు బాగుపడతాయి. 10 కాలాల పాటు కొత్త నాయకత్వం వస్తుంది, యువరక్తం వస్తుంది, మంచి మనుషులందరూ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది, వ్యవస్థ బాగుపడుతుంది అని తెలియజేసుకుంటున్నాను. అంటే వైసీపీ కావచ్చు, మిగతా పార్టీలు ఇక్కడ కమిటీలు లేని పార్టీ అని కూడా గతంలో విమర్శలు చేసేవారు. ఆ విమర్శలు చేసిన ఆ పార్టీలకి మీరు ఏ సమాధానం చెప్తారు? ఇప్పుడు వైసీపీ కమిటీల గురించి నేను మాట్లాడితే మరి నవ్వుకోలేక సావాలి. వైసీపీ కమిటీల గురించి నాకు తెలుసు. మామూలుగా లండన్లో ఉన్నవాడికి ఇక్కడ పదవి వేశారు, దుబాయ్లో ఉన్నవాడికి ఇక్కడ పదవులు వేశారు. అవన్నీ ఇంకా కమిటీలు అంటే మరి ఇంకా అంతకన్నా హాస్యాస్పదం ఏముండదు. తెలుగుదేశం పార్టీ కమిటీలు, తెలుగుదేశం పార్టీ పూర్వం నుంచి ఉంది కాబట్టి వారికి స్ట్రక్చర్ ఉంది, నేను గౌరవిస్తాను. కానీ వైసీపీ వారు చేసిన విమర్శలకి మేము చాలా హాస్యాస్పదంగా విమర్శలు చేయాల్సి వస్తుంది. ఈసారి కానీ వైసీపీ ఎప్పుడైనా కూడా మాకు కమిటీలు లేని పార్టీ అంటే మీది దుబాయ్ పార్టీ, లండన్ పార్టీ అని నేను అనాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే. గతంలో అయితే జనసేన పార్టీ కమిటీలు లేవని కూడా, కింద స్థాయి వరకు కమిటీలు లేవని కూడా అపహారం చేసేవారు. కానీ వాళ్ళందరూ కూడా పిఠాపురాన్ని ఒక దిక్చూసిగా ఉండే విధంగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానీ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ యొక్క కమిటీల ఏర్పాటు, అలాగే ఎన్నికబద్ధంగా జరగడం కూడా మొట్టమొదటిసారిగా పిఠాపురం ప్రయోగాత్మకంగా చేసిన నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఈ దిగ్విజయంగా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కొత్తపల్లి మండలం ఇన్ఛార్జిగా అయితే రావు అక్షయ్ని అయితే మొత్తం ఇక్కడ అందరూ కూడా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా సేవ చేసే అవకాశం, అలాగే క్రింద స్థాయి వరకు ఎటువంటి సమస్యలు అన్నీ కూడా గుర్తించే అవకాశం, అలాగే ఈ లీడర్ టు అలాగే నాయకత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క ఏదైతే అవకాశం ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సూచనలతోనే ముందుకు వెళ్తామంటూ కూడా రావు అక్షయ్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, కొత్తపల్లి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.